ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు వైసీపీ పతనానికి కారణం ఏంటి? వైసీపీ పతనమైన అహంకారము, మూర్ఖత్వము, అభివృద్ధి లేదు. ఆ పథకాలని చెప్పి పథకాలు ఉట్టి బట్టి నొక్కిండు. అతను మొత్తం అహంకారానికి నిదర్శనం ఇది చంద్రబాబు నాయుడు సంపూర్ణ విజయము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు తీసుకుంటుండు. మళ్ళా ఇండియాలో చంద్రబాబు నాయుడు చక్రం దింపబోతున్నాడు. అది మన తెలంగాణ 5 కోట్ల ప్రజలు చూస్తారు. అమరావతి సెకండ్ క్యాపిటల్ చేస్తాడు. అమరావతికి ఐటీ తెస్తాడు చంద్రబాబు నాయుడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెస్తాడు, అది పరిశ్రమలు తెస్తాడు. చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు గారు అని ప్రజల్లోకి అయితే నాటుకుపోయింది. సో మరి సింగిల్ డిజిట్కి పడిపోవడానికి కారణం ఏంటి? అసలు వైసీపీకి ఇంత ఘోర పరాజయం అంటే లోకేష్ గారు మన మంగళగిరిలో చేసిన పద్మశాలీలకు చేసిన అభివృద్ధి, 29 సంక్షేమ పథకాలు, రాట్నాలు, మగ్గాలు, చేనేత కార్మికులకు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు మొత్తం 70,000 మంది ఓట్లు, కనీసం 50,000 మంది ఓట్లు వేసి ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఈరోజు మేమంతా కనీసం ఒక 2 సంవత్సరాల నుండి కష్టపడి ఈ రోజు వరకు కష్టపడి చేసుకున్నాం. ఈరోజు మా కష్టం ఫలించింది. నిజంగా మంగళగిరి గ్రౌండ్ రిపోర్ట్కి నేను వెళ్ళినప్పుడు జనాలు చెప్పిన మాట ఇదే, ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ లోకేష్ గారు వచ్చేసేసి 50,000 మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పేసి అన్నారు. అదేవిధంగానే ఇక్కడ ఓట్ల సునామీ మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి చాలా వరకు కూడా ఇప్పటికే 160 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తున్నట్లు కనపడతా ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే సంక్షేమము, అభివృద్ధి రెండు కళ లాంటివి. దీన్ని రెండింటిని కూడా ఒకే గాడి కట్టి తీసుకెళ్లాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది, కని విని ఎరుగని విధంగా చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో మహిళలు అయితే కనపడతా ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, మహిళా ఓటర్లు అందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పేసి వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే కేవలం సింగిల్ డిజిట్లకి మాత్రమే పరిమితమైనట్లు కనపడతా ఉంది. ఎందుకు వైసీపీ ఇంత ఘోర పరాజయం అవ్వడానికి కారణం ఏమనుకో? వాళ్ళు ఎప్పుడు నిజం చెప్పలేదు, ఎప్పుడు అబద్ధాలే కదా. ఆ తెలుగు మాట్లాడితే రాదు జగన్ గారికి, అన్ని తత్తు అంతా మాట్లాడతాడు. చెప్పేవన్నీ అబద్ధాలే లేచిన దగ్గర నుంచి. అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు చేస్తాడని ఆశపడ్డారు. జై బాబు అనే నినాదాలు అయితే వినపడతా ఉన్నాయి మనకి. సో చెప్పండి మా ప్లీజ్. అయితే ఆ అబద్ధాలతోనే గెలిచాడు ఆ రోజు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని, మహిళలు ఏంటి, విద్యార్థులు ఏంటి, రైతులేంటి, ఎంప్లాయీస్ ఏంటి, మళ్ళీ ఉద్యోగస్తులు, టీచర్స్ జాబ్ చేసేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన కార్మికులు, కర్షకులు, ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాను, ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు వేసాను అంటా ఉన్నారు కదా. అంటే ఈ ప్రజలు ఈ పథకాలు ఏం కోరుకోలేదా, అభివృద్ధి కోరుకుంటా ఉన్నారా? కేవలం పథకాల మీదే బతికిద్దాం అనుకున్నాడు. పథకాలు కూడా అన్నీ రాలేదు, అన్నీ ఇవ్వలేదు. మీటర్ నొక్కారు, పథకాలు జమ అవ్వలేదు, డబ్బులు జమ అవ్వలేదు. ఇప్పుడు పథకాలు కాదు, మనకి అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా, మహిళలందరూ వీళ్ళెప్పుడు కూడా బయటకు వచ్చి రారు. అలాంటిది ఈసారి ఇళ్లలో ఉన్న పెద్ద మంచి ఫ్యామిలీస్లో నుంచి, కానీ అన్ని ఫ్యామిలీస్ వీళ్ళు వాళ్ళని కాదు. మెయిన్ ఓటమికి ప్రధాన కారణం వచ్చేసేసి ఈ అమరావతి అంటే రాజధానిగా డెవలప్ చేయాల్సిన అమరావతిని అసలు పట్టించుకోకపోవడం, ఇక్కడ ఈ రైతులను నెగ్లెక్ట్ చేయడమే అని అనుకోవచ్చు. అసలు రైతులు నెగ్లెక్ట్ చేయడం అనేది మెయిన్ కారణము. ఒక క్యాస్ట్ని ఈక్వేషన్ చేసి అందరినీ అడ్డగోలుగా పెట్టేది ఒకటి మెయిన్. రెండోది ఏంటంటే రాజధాని, పాపం అంతమంది 30,000 ఎకరాలు ఇస్తే రాజధాని కాదని ఎక్కడికో 3 ముక్కలాట ఆడతానని, నీకు ఇష్టమైతే నువ్వు ఇంట్లో 3 ముక్కలాట ఆడుకో, కానీ రాజధాని 3 ముక్కలాట చేయకూడదు కదా. రాజధాని 3 ముక్కలు చేయకూడదు కదా. ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చిన దానికి, వాళ్ళ కష్టానికి, వాళ్ళ త్యాగానికి మనకు అసలు మ్యాప్లో అమరావతినే రాజధానిగా ఉంది. ఇష్టం వచ్చినట్టు పోయినసారి అసెంబ్లీ పెట్టి రాజధాని 3 ముక్కలు చేస్తాను, అక్కడొకటి అంటే ఇది ప్రజల తీర్పు వచ్చేసేసి ఒక రేంజ్లో ఇచ్చారు. సూపర్ సునామీ అనుకోవచ్చు దీన్ని. సూపర్ 6 ఎట్లానో సూపర్ సునామీలా ఉంది. సో ప్రజలందరూ కూడా, అంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజల తీర్పు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒకటే రాజధాని ఉండాలని ప్రజల తీర్పు ఉంది అని అనుకోవచ్చు. 100% అండి. అదే కాదు, ఒక్క ఛాన్స్ అని అడిగి ఆ ఒక్క ఛాన్స్ని మిస్ చేసుకొని నానా హింస పెట్టి ప్రజలందరినీ బాధలకు గురి చేసి ఇప్పుడు అందరూ నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. నేను దాదాపుగా ప్రజల్లోకి ఒక 50 నుంచి 55 నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పిన మాట ఇదే అమ్మ. అంటే మాకు వచ్చేసేసి అభివృద్ధి కూడా కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ అభివృద్ధి అనేది ఇప్పుడు బాబు గారితో సాధ్యపడుతుంది అంటారమ్మా? 100% అభివృద్ధి అనేది ఇక నుంచే చూస్తాం మనం.
ఇంతవరకు పథకాలంటే అప్పులు తెచ్చి ఇచ్చారు ఆ పథకాలని, కానీ పథకాలు ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి ద్వారా సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు జరుగుతుంది, మొదలు పెట్టుద్ది.